Welcome to the channel English Video Official. We can know news from all over the world by reading newspaper. Reading newspaper gives you much knowledge, not to forget this, and makes your life bright. Shall we read the today's newspaper? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఆప్షన్ వస్తే హైప్ కూడా చేయండి. ఎస్, షల్ వి రీడ్ ద న్యూస్ పేపర్ నౌ? లుక్ ఇన్ టు ద న్యూస్ హెడ్లైన్స్. న్యూక్లియర్ థ్రెట్ అంటే అణ్వస్త్ర బెదిరింపు, అణుబాంబు బెదిరింపు. ఈజ్ అంటే అనేది, అణ్వస్త్ర బెదిరింపు అనేది, అణు ఆయుధం కలిగినటువంటి బెదిరింపు అనేది పాక్స్ అంటే పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ థ్రెట్ అనేది స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే ఇది ఒక ఫ్రేజ్. స్టాక్ ఇన్ ట్రేడ్ అని అంటే ఎక్కువగా బిజినెస్లో ఉపయోగిస్తారు ఈ పదాన్ని. అంటే బిజినెస్లో వస్తువుల్ని కొనిపించడానికి పదే పదే వాడేటటువంటి ఒక పదం అనమాట. సో స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే అది ఒక ప్లాన్ లాంటిది, ఒక వ్యూహం, స్ట్రాటజీ అనమాట. సో పాకిస్తాన్ పదే పదే చెప్పడం, మా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, అణ్వస్త్ర బాంబు ఉంది, మేము ఎప్పుడైనా దాన్ని ప్రయోగిస్తాం అని బెదిరింపు చేయడం, పదే పదే స్టాక్ ఇన్ ట్రేడ్, పదే పదే బెదిరింపు చేయడం అనమాట. బెదిరించడం, మా దగ్గర అణ్వస్త్ర ఆయుధం ఉంది, మేము ఎప్పుడైనా ప్రయోగిస్తాం అని బెదిరిస్తుంది అని సెంటర్ అంటోంది, అంటే కేంద్రం అంటుంది. సందేహాలు. ఇంటిగ్రిటీ అంటే సమగ్రత. డౌట్స్ అబౌట్ ఇంటిగ్రిటీ ఆఫ్ పాకిస్తాన్స్ న్యూక్లియర్ కమాండ్, పాకిస్తాన్ యొక్క అణ్వస్త్ర సమగ్రత గురించి డౌట్స్, సందేహాలు. అంటే పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్ర ఆయుధం ఉంది, దాని యొక్క సమగ్రత గురించి సందేహాలు హ్యావ్ బీన్ రీఇన్ఫోర్స్డ్, ఇంకా ఎక్కువయ్యాయి, ఇంకా బలోపేతం అయ్యాయి. ఆ డౌట్స్, పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్ర ఆయుధం ఉంది అనేటటువంటి అనుమానాలు, డౌట్స్ ఇంకా ఎక్కువ అయ్యాయి. హ్యావ్ బీన్ రీఇన్ఫోర్స్డ్, ఇంకా బలోపేతం అయ్యాయి అని సేస్ అంటే చెప్పాడు. ఎవరు చెప్పారంటే ఎంఈఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఎప్పుడు చెప్పింది విదేశాంగ మంత్రిత్వ శాఖ అంటే ఆఫ్టర్ మునీర్ చెప్పిన తర్వాత. మునీర్ ఎప్పుడు చెప్పాడు? డ్యూరింగ్ విజిట్ టు యుఎస్. మునీర్ యుఎస్కి విజిట్ చేసినప్పుడు, యుఎస్ విజిట్ చేసి అక్కడ చెప్పాడు. మునీర్ యుఎస్ విజిట్ చేసి చెప్పాడు. ఏం చెప్పాడంటే సేస్ హిజ్ కంట్రీ వుడ్ వెయిట్ ఫర్ ఇండియా టు బిల్డ్ ఏ డ్యామ్. అతని యొక్క దేశం ఎదురు చూస్తుంది. దేనికి? వుడ్ వెయిట్ ఫర్ ఇండియా టు బిల్డ్ ఏ డ్యామ్. భారతదేశము డ్యామ్ కట్టేంత వరకు మా దేశం ఎదురు చూస్తుంది అని మునీర్ చెప్తున్నాడు. యుఎస్లో మునీర్ సందర్శించినప్పుడు యుఎస్లో చెప్పాడు. ఏమనంటే హిజ్ కంట్రీ వుడ్ వెయిట్ ఫర్ ఇండియా టు బిల్డ్ ఏ డ్యామ్. మా దేశం ఎదురు చూస్తుంది, ఇండియా డ్యామ్ కట్టేంత వరకు ఎదురు చూస్తుంది. అండ్ దెన్, అప్పుడు డ్యామ్ కట్టిన తర్వాత డిస్ట్రాయ్ ఇట్, దాన్ని నాశనం చేస్తాం. డ్యామ్ కట్టిన దాకా ఎదురు చూస్తాం, డ్యామ్ కట్టిన తర్వాత దానిని డిస్ట్రాయ్ చేస్తాం, కొలాప్స్ చేస్తాం, కొలిజన్ చేస్తాం, దాన్ని పడగొడతాం, ఫాల్ డౌన్ చేస్తాం అని చెప్పేసి మునీర్ యుఎస్లో చెప్పాడట. ఆయన చెప్పిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ తెలపడం జరిగిందనమాట. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ చెప్పినటువంటి లేటెస్ట్ న్యూక్లియర్ థ్రెట్స్. ఫీల్డ్ మార్షల్ అసీం కొత్తగా చేసినటువంటి బెదిరింపులు ఏం తెలియజేస్తున్నాయంటే తెలియజేస్తున్నాయి, సూచిస్తున్నాయి. ఏం తెలియజేస్తున్నాయంటే పాకిస్తాన్స్ స్టాక్ ఇన్ ట్రేడ్, పాకిస్తాన్ యొక్క బెదిరింపుల్ని తెలియజేస్తున్నాయి. పాకిస్తాన్ పదే పదే మా దగ్గర అణ్వస్త్ర ఆయుధం ఉంది అని తెలుపడాన్ని సూచిస్తున్నాయి. రణధీర్ జైస్వాల్ అఫీషియల్, ఈయన ఎవరంటే అఫీషియల్ స్పోక్స్ పర్సన్, అధికారిక ప్రతినిధి. రణధీర్ జైస్వాల్ అనే అతను అధికారిక ప్రతినిధి. దేనికి? మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి అయినటువంటి రణధీర్ జైస్వాల్ సెడ్ ఆన్ మండే, సోమవారం రోజున చెప్పారు. అంటే పాకిస్తాన్ స్టాక్ ఇన్ ట్రేడ్ని ప్రయోగిస్తుంది, అంటే మా దగ్గర అణ్వస్త్ర ఆయుధం ఉంది అని పదే పదే చెబుతుంది అని చెప్పేసి రణధీర్ జైస్వాల్, అధికారిక ప్రతినిధి అయినటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ శాఖ అధికారిక ప్రతినిధి అయినటువంటి రణధీర్ జైస్వాల్ చెప్పడం జరిగింది.
ద షార్ప్ రెస్పాన్స్ ద షార్ప్ రెస్పాన్స్ అంటే వెంటనే స్పందించడం. ద షార్ప్ రెస్పాన్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ మంత్రిత్వ శాఖ నుంచి షార్ప్ రెస్పాన్స్ అనేది కేమ్ వచ్చింది. ఎప్పుడొచ్చింది? ఆఫ్టర్ ఫీల్డ్ మార్షల్ మునీర్ డ్యూరింగ్ హిజ్ లేటెస్ట్ విజిట్ టు ద యుఎస్. ఆయన కొత్తగా అంటే ఈ మధ్యనే యుఎస్కు వెళ్ళి మెట్ లీడింగ్ మెంబర్స్ కొంతమంది మెంబర్స్ని సభ్యుల్ని కలిశాడు. ఏ సభ్యులు వాళ్ళు? ఆఫ్ ద యుఎస్ సెంట్రల్ కమాండ్ సభ్యుల్ని ఆయన కలిశాడు. మునీర్ కలిశాడు. అండ్ ద పాకిస్తాన్ కమ్యూనిటీ ఇన్ ఫ్లోరిడాలో ఉన్నటువంటి పాకిస్తాన్ కమ్యూనిటీని కలిశాడు. పాకిస్తాన్ సమాజాన్ని కలిసి అండ్ సెడ్ చెప్పాడు, పాకిస్తాన్ విల్ యూజ్ పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. ఏం ఉపయోగించుకుంటుంది అంటే ఆల్ మీన్స్ అన్నిటినీ ఉపయోగించుకుంటుంది. అన్ని విధాలుగా ఉపయోగించుకుంటుంది. ఆల్ మీన్స్ అంటే అన్ని విధాలుగా. టు డిఫెండ్ ఇట్స్ ఇంట్రెస్ట్స్ వాటి యొక్క ప్రయోజనాలని, పాకిస్తాన్ యొక్క ప్రయోజనాలని అన్నింటినీ ఉపయోగించుకుంటుంది. ఎప్పుడు? ఇఫ్ ఇండియా బిల్డ్స్ డ్యామ్స్ ఆన్ ద ఇండస్ నది మీద ఇండియా గనక ఇండియా గనక డ్యామ్స్ ఆనకట్టలు నిర్మిస్తే పాకిస్తాన్ అన్ని విధాలుగా ఉపయోగించుకుంటుంది అని యుఎస్కి వెళ్ళినప్పుడు, యుఎస్లో కొంతమంది సభ్యుల్ని కలిసినప్పుడు, కమాండ్స్ని కలిసినప్పుడు ఆయన అక్కడ ఈ విషయాలను మాట్లాడినప్పుడు మంత్రిత్వ శాఖ ఎమ్మటే రెస్పాండ్ అయ్యింది. న్యూక్లియర్ సైబర్ ర్యాట్లింగ్ అంటే ఆ యుద్ధానికి మేము రెడీ, యుద్ధానికి మేము సిద్ధం అని కవ్వింపు చర్యలు చేయడం. మాటల ద్వారా కానీ చేతుల ద్వారా కానీ కవ్వింపు చర్యలు చేయడాన్ని సైబర్ ర్యాట్లింగ్ అని అంటాం. న్యూక్లియర్ సైబర్ ర్యాట్లింగ్ ఈజ్ పాకిస్తాన్స్ స్టాక్ ఇన్ ట్రేడ్. పాకిస్తాన్ యొక్క వ్యూహం ఏంటిదంటే, పాకిస్తాన్ యొక్క స్టాక్ ఇన్ ట్రేడ్ ఏంటిదంటే, ప్లాన్ ఏంటిదంటే సైబర్ ర్యాట్లింగ్ యుద్ధానికి మేము రెడీగా ఉన్నాము అని కవ్వించడం అనమాట. ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, అంతర్జాతీయ కమ్యూనిటీ ఏం చేస్తుందంటే తీసుకోగలుగుతుంది. ఇట్స్ ఓన్ కంక్లూజన్స్, దాని నిర్ణయాలను అది తీసుకోగలుగుతుంది అంతర్జాతీయ సమాజం. ఆన్ ద ఇరెస్పాన్సిబిలిటీ, బాధ్యత లేనటువంటి ఇన్హెరెంట్ తీర్మానాలపైన అండ్ ఇన్ సచ్ రిమార్క్స్, ఆయన మునీర్ చేసినటువంటి రిమార్క్స్ మీద, మునీర్ యుఎస్కి వెళ్ళినప్పుడు చేసినటువంటి రిమార్క్స్ మీద, వ్యాఖ్యల మీద ఇంటర్నేషనల్ ఈ నిర్ణయాలను తీసుకోగలుగుతుంది. విచ్ ఆల్సో రీఇన్ఫోర్స్ బలోపేతం చేయగలుగుతాయి. ద వెల్ హెల్డ్ డౌట్స్, ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి డౌట్స్ని, వెల్ హెల్డ్ అంటే స్థిరపడినటువంటి, ఆల్రెడీ ఉన్నటువంటి డౌట్స్ని అబౌట్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ న్యూక్లియర్ కమాండ్ మీద ఆల్రెడీ ఇంతకుముందే ఉన్నటువంటి డౌట్స్ మీద, వ్యాఖ్యల మీద, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. అండ్ కంట్రోల్ నియంత్రణ చేయగలుగుతుంది ఇన్ ఏ స్టేట్ వేర్ ద ఎక్కడైతే సైన్యం వేర్ ద మిలిటరీ ఈజ్ హ్యాండ్ ఇన్ గ్లోవ్, ఎప్పుడైతే మిలిటరీ సైన్యము హ్యాండ్ ఇన్ గ్లోవ్ అంటే చేతుల్లోకి వెళ్ళడం, హ్యాండ్ ఇన్ గ్లోవ్ విత్ టెర్రరిస్ట్ గ్రూప్స్, ఉగ్రవాద ముఠాలతోటి సైన్యం ఎక్కడైతే చేతులు కలిపి ఉందో అని చెప్పేసి అక్కడ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నిర్ణయాలను తీసుకోగలుగుతుంది అని చెప్పేసి చెప్పాడు. మిస్టర్ జైస్వాల్ ఇన్ ఏ స్టేట్మెంట్, జైస్వాల్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని చెప్పాడు. ద పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ విజిటెడ్ ఫ్లోరిడా, పాకిస్తాన్ చీఫ్ అయినటువంటి మునీర్ విజిటెడ్ ఫ్లోరిడా సందర్శించాడు. ఫ్లోరిడా సందర్శించాడు. దేనికోసం అంటే హాజరు కావడం కోసం, ఫర్ అటెండింగ్ ద యుఎస్ సెంట్రల్ కమాండ్ చేంజ్ ఆఫ్ కమాండ్ సెరిమనీ. అక్కడ యుఎస్ సెంట్రల్ కమాండ్ మార్పు కోసం చేయబడినటువంటి ఒక సెరిమనీలో ఆయన అటెండ్ కావడానికి మునీర్ ఫ్లోరిడా వెళ్ళాడు. యాజ్ అడ్మైరల్ బ్రాడ్ కూపర్గా టుక్ ఓవర్, బాధ్యత తీసుకున్నాడు ఫ్రమ్ జనరల్ మైకేల్ ఈ కురిల్లా నుంచి మునీర్ అడ్మైరల్ బ్రాడ్ కూపర్గా బాధ్యతలు తీసుకున్నాడు. ఎట్ అన్ ఈవెంట్, ఒక ఈవెంట్లో ఆ ఈవెంట్ అనేది ఆర్గనైజ్డ్ ఫర్ ద పాకిస్తాన్
డయాస్పోరా పాకిస్తాన్ డయాస్పోరా కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈవెంట్లో ఫీల్డ్ మార్షల్ అయినటువంటి మునీర్ సెడ్ చెప్పాడు. ఏం చెప్పాడంటే, వీ విల్ వెయిట్ ఫర్ ఇండియా టు బిల్డ్ ఏ డ్యామ్. వీ విల్ వెయిట్, మేము ఎదురు చూస్తాం, ఫర్ ఇండియా టు బిల్డ్ ఏ డ్యామ్, ఇండియా ఒక ఆనకట్ట కట్టేంత వరకు మేము ఎదురు చూస్తాం. అండ్ తర్వాత వెన్ దే డూ సో, వాళ్ళు అలా చేసినప్పుడు, అంటే వాళ్ళ ఆనకట్ట కట్టినప్పుడు, వీ విల్ డిస్ట్రాయ్ ఇట్, మేము దానిని నాశనం చేస్తాం, డిస్ట్రాయ్ చేస్తాం, పడగొట్టేస్తాం, కొలాప్స్ చేస్తాం దాన్ని అని చెప్పేసి మునీర్ చెప్పినట్లు అకార్డింగ్ టు ద మీడియా రిపోర్ట్స్ ప్రకారం మునీర్ చెప్పాడు అని. వీఆర్ ఏ న్యూక్లియర్ నేషన్, మనది అణ్వస్త్ర దేశం, అంటే అణ్వస్త్ర ఆయుధాలు కలిగినటువంటి దేశం మనది. ఇఫ్ వీ థింక్, మేము అనుకుంటే, వీఆర్ గోయింగ్ డౌన్, ఇఫ్ వీ థింక్ వీఆర్ గోయింగ్ డౌన్, మేము పతనం అవుతున్నాము అని అనుకుంటే, గోయింగ్ డౌన్ అంటే ఇది ఫ్రేజల్ వర్బు, పతనం కావడం, నాశనం కావడం, మేము నాశనం అవుతున్నాము అని అనుకుంటే, వీ విల్ టేక్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్ డౌన్, ప్రపంచంలో సగం ప్రపంచాన్ని మేము పతనానికి తీసుకెళ్తాం. వీ విల్ టేక్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్ డౌన్, మా పతనంతో పాటుగా సగం ప్రపంచాన్ని పతనానికి తీసుకెళ్తాము. విత్ అజ్ అంటే మాతో పాటు, సగం ప్రపంచాన్ని మేము నాశనం అవుతున్నాము అని అనుకుంటే, సగం ప్రపంచాన్ని నాశనం కావడం కోసం మాతో పాటు సగం ప్రపంచాన్ని తీసుకుపోతాము, అంటే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాము అని చెప్పడం. హీ వాజ్ కోటెడ్ యాజ్ సేయింగ్, ఈ విధంగా చెప్పినట్లు రిపోర్ట్స్ ప్రకారం ఉంది. మిస్టర్ జైస్వాల్ సెడ్, జైస్వాల్ చెప్పారు, ఇట్ ఈస్ రిగ్రెటబుల్, ఇది చాలా విచారించదగినది, బాధాకరమైన విషయం. ఏది బాధాకరమైన విషయం అంటే, మునీర్ యూఎస్కి వెళ్ళి ఈ వ్యాఖ్యలు చేయడం. దాట్ ఏంటిదంటే, సచ్ రిమార్క్స్ హ్యావ్ బీన్ మేడ్, సచ్ రిమార్క్స్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, చెప్పినటువంటి మాటలు, సచ్ రిమార్క్స్ హ్యావ్ బీన్ మేడ్ ఫ్రమ్ ద సాయిల్ ఆఫ్ ఏ ఫ్రెండ్లీ థర్డ్ కంట్రీ, మిత్ర దేశమైనటువంటి మూడవ దేశంలో ఈ మునీర్ వెళ్ళి అక్కడ మనకు మిత్ర దేశమైనటువంటి, ఫ్రెండ్లీ దేశమైనటువంటి అక్కడికి వెళ్ళి ఆయన అలా చెప్పడం అనేది చాలా, ఇట్స్ వెరీ రిగ్రెటబుల్ అని మిస్టర్ జైస్వాల్ చెప్పడం జరిగింది. ఇండియా హ్యాస్ ఆల్రెడీ మేడ్ ఇట్ క్లియర్, భారతదేశం ఎప్పుడో స్పష్టం చేసింది, మేడ్ ఇట్ క్లియర్, స్పష్టం చేసింది, దాట్ ఏంటిదంటే, ఇట్ విల్ నాట్ గివ్ ఇన్ అనేది ఫ్రేజల్ వర్బు, లొంగుట అని అర్థం. ఇట్ విల్ నాట్ గివ్ ఇన్, ఇది లొంగబోదు, మేము లొంగబోము, టు న్యూక్లియర్ బ్లాక్మెయిల్ చేసినా మేము లొంగబోము, భారతదేశం లొంగబోదు అని ఆల్రెడీ మేడ్ ఇట్ క్లియర్, ఎప్పుడో స్పష్టం చేసింది అని జైస్వాల్ చెబుతున్నాడు. వీ విల్ కంటిన్యూ టు టేక్ ఆల్ స్టెప్స్ నెసెసరీ, మేము తప్పనిసరిగా అన్ని చర్యలు కొనసాగిస్తాము. దేనికి? టు సేఫ్ గార్డ్ అవర్ నేషనల్ సెక్యూరిటీ, మా భద్రతా దళాలను కాపాడుకోవడానికి మేము అన్ని చర్యలు కొనసాగిస్తాము అని హీ సెడ్, చెప్పాడు. మీన్ వైల్, అంతలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అయినటువంటి జైరాం రమేష్ ఖండించాడు. కండెమ్డ్ అంటే ఖండించను. ద మోస్ట్ డేంజరస్, అతి ప్రమాదకరమైనటువంటి, ప్రొవొకేటివ్, రెచ్చగొట్టేటటువంటి, ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలు, రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు, అండ్ టోటల్లీ మొత్తంగా అన్యాక్సెప్టబుల్ రిమార్క్స్, ఆమోదయోగ్యం కానటువంటి వ్యాఖ్యలు, అన్యాక్సెప్టబుల్, యాక్సెప్ట్ చేయబడనటువంటి రిమార్క్స్ ఏవైతే ఆయన చేశాడో ఆ వ్యాఖ్యల్ని జైరాం రమేష్ ఖండించాడు. బై ఫీల్డ్ మార్షల్ మునీర్ చేత చేయబడినటువంటి డేంజరస్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అండ్ ప్రొవొకేటివ్, రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అన్యాక్సెప్టబుల్ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని జైరాం రమేష్ ఖండించాడు. ఇట్ ఈస్ బిజార్ అంటే అన్యూజువల్, అసాధారణమైన, లేదా స్ట్రేంజ్, కొత్త అని అర్థం. ఇట్ ఈస్ బిజార్ దట్ ద యుఎస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది, యుఎస్ స్థాపన అనేది, గివింగ్ సచ్ ఎ మ్యాన్, అలాంటి వాడికి యుఎస్ స్థాపన ఇవ్వడం అనేది వింత అయినటువంటిది, అసాధారణమైనటువంటిది. సచ్ స్పెషల్ ట్రీట్మెంట్, అలాంటి స్పెషల్గా ప్రత్యేకత కలిగినటువంటిది అతనికి ఇవ్వడం అంత అసాధారణమైనటువంటిది అని చెప్పేసి హీ సెడ్, అతడు అన్నాడు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.